నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయంనకు హెలికాప్టర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేరుకున్నారు. మరియు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులతో హరిత హోటల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. తదుపరి మీడియా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి దాంతో పాటు ఇక్కడ గత కొన్ని నెలలుగా మీరు కూడా అందులో భాగస్వాములై ప్రతి కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మీరు సహకరిస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా ఇది కేవలం ఒక జాతరగానే కాకుండా తెలంగాణ గుండె చప్పుడులాగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీనికి దేశానికి, ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈనాటి ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో భక్తులకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకు పెడతా ఉన్నాం. ఇప్పటికే ఉత్సవాలు, జాతరకు సంబంధించి 150 కోట్లు, అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 112 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ, ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ, నిర్మాణాలు చేస్తూ నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, లక్ష్మణ్ గారు వీరంతా నిరంతరం మానిటర్ చేస్తూ, పనిచేస్తూ నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారన్నీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేయాల్సిన ఏమైనా అవసరం ఉందా, కావాల్సిన నిధులు, అటువంటి వ్యవహారాలు, నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా, చేయాల్సిన పనులు వాటన్నిటిని కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికిక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచన ఈ సమావేశం ఏర్పాటు చేయడం చక్కగా జరుగుతూ ఉన్నాయి. మంచిగా చేశారు. ఇంకా మళ్ళీ ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో, ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటప్పుడు సమ్మక్క సారలమ్మల వైభవాన్ని ప్రపంచానికి పాటు వారి ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజలపైన, అందరిపైన. కట్ అప్డేట్ ఏమైనా పెట్టారా? జాతరకి ఈ టైంలో పని అయిపోయినా కాకుండా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్న పండుగ సంబరాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి పండుగ కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ ఆహ్వానం అందజేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలు సంప్రదాయబద్ధంగా సాంస్కృతిక వైభవంతో జరుపుకునే సంక్రాంతి సంబరాలకు ముఖ్యమంత్రి హాజరు కావడం ప్రజలకు మరింత
మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అలాగే ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ ఆహ్వాన కార్యక్రమం రాజకీయ సాంస్కృతిక వర్గాల్లో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రుల ప్రైవేటు జీవితాలపై నిరాధారమైన కథనాలు ప్రచురించడం మీడియా తగ్గించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోరారు. వాస్తవాలకు దూరంగా ఆధారాలు లేకుండా వార్తలు రాయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తి మంత్రి లేదా ఎమ్మెల్యే స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో ఏళ్ల కష్టం, త్యాగం, ప్రజాసేవ అవసరమవుతాయని ఆయన అన్నారు. అలాంటి నాయకులపై నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం, వారి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రచురించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇది వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా ప్రజల్లో తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఓ మంత్రి మహిళా ఐఏఎస్ అధికారిని వేధించినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆ వార్తలకు సరైన ఆధారాలు లేవని, వాస్తవ నిర్ధారణ లేకుండానే ప్రచారం చేశారని విమర్శించారు. ఇలాంటి కథనాల వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు, ప్రజాప్రతినిధుల గౌరవానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిజాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కథనాలు ప్రచురించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు కీలక పాత్ర ఉన్నప్పటికీ అదే సమయంలో నైతిక బాధ్యత కూడా ఉందని గుర్తు చేశారు. ఆధారాలు లేని ఆరోపణలతో వ్యక్తుల జీవితాలతో ఆటలాడటం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నేను వ్యక్తిగతంగా మీ అందరి విజ్ఞప్తి, వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాల గురించి ఇలాంటి కథనాలు రావడం అనేది కొంత బాధాకరం. వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్దిగా తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ బైపాస్ కేశంపేట రోడ్లో మహబూబ్ నగర్ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి షాద్నగర్లోని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 6 మండలాల నుండి పట్టణం నుండి ఇసుకేస్తే రాలనంత కార్యకర్తలు కేటీఆర్కి ఘనస్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా జనసంద్రోహంతో మారిపోవడంతో కాన్వాయ్ నుండే కేటీఆర్ అంజన్న ఎక్కడా అంటూ దగ్గరికి తీసుకున్నారు. ఇంతలోనే కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేశంపేట మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై రవీందర్ యాదవ్ మాట్లాడుతూ కేవలం ఒక చిన్నపాటి మెసేజ్ తోనే కేటీఆర్ కి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ఎంత మేరకు మోసం చేస్తుందో అర్థమవుతుందన్నారు. ఇది బహిరంగ సభ కాదన్నారు. కేవలం కేటీఆర్కి స్వాగతం పలికేందుకు ఒక్క మెసేజ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున జనసందోహంతో నిండిపోయిందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి బ్రహ్మోత్సవాల వివరాలను తెలియజేశారు. ప్రతి సంవత్సరం భక్తుల విశేష ఆదరణతో నిర్వహించే శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఘనంగా జరగనున్నట్లు వారు ముఖ్యమంత్రికి వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, వాహన సేవలు, పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావడం భక్తులను మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఆలయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆసక్తి చూపుతూ ఆలయ పరిపాలనకు అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం వివిధ ఎజెండాలతో వేరుపడ్డ ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని టీయూడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కురవి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు, రైతులు, పేదలు, దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండా పార్టీల ఐక్యత అత్యంత
అవసరమని అన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తుల ప్రభావం పెరిగి ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్న ఈ తరుణంలో వామపక్ష ఉద్యమం మరింత బలోపేతం కావాలని, దానికి అన్ని కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతపరమైన భేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిపిఐ శతాబ్ద కాలంగా దేశానికి ప్రజల కోసం చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ యువతను ఉద్యమాల్లో భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నాయకులు, వామపక్ష పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమకాలీన రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ శతాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలైన ఆ దిశగా ఒక మంచి నిర్ణయం జరగాలని సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజల మనుగడ కొనసాగాలంటే వామపక్ష పార్టీలు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎర్ర జెండా, తెల్ల జెండా అనేవి, పచ్చ జెండా అనేవి ఇవన్నీ వచ్చినా పోయినా ఉన్నా లేకున్నా లేదు, కానీ ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది ఎర్ర జెండా. కాబట్టి ప్రమాదాన్ని నివారించే ఈ ఎర్ర జెండాను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తోంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు 6 నెలల కిందటే పూజారులు ముహూర్తం ఖరారు చేశారు. మహాజాతరకు 2 వారాల ముందే మేడారంలోని సమ్మక్క గుడిలో, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో పూజారులు గోప్యంగా పూజలు నిర్వహిస్తారు. ఇవి వారం రోజుల పాటు కొనసాగుతాయి. మహాజాతరకు సరిగ్గా 2 వారాల ముందుగానే అంటే జనవరి 14న గుడిమెలుగ పండుగను నిర్వహిస్తారు. దేవతలకు ధూపదీపాలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. జనవరి 21న మండమెలిగ పండుగ నిర్వహించి మహాజాతరను విజయవంతంగా నిర్వహించే శక్తిని ప్రసాదించాలంటూ పూజారులు దేవతలను ప్రార్థిస్తారు. ఈ 2 పండుగలతో ఉత్సవాలు మొదలైనట్లు భావిస్తారు. మహాజాతర ప్రారంభమైన సరిగ్గా వారానికి అంటే ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇది పూర్తిగా పూజారుల పండుగ. మహాజాతర పూజల విషయంలో పొరపాట్లు జరిగితే మన్నించాలంటూ దేవతలను వేడుకుంటారు. పూజారులందరూ కుటుంబాల సమేతంగా మొక్కులు తీర్చుకుంటారు. ఆదివాసీలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులకు దేవతలు దర్శనం చేయిస్తారు. జనసేన పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు రాబోయే నర్సంపేట మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగు శివకోటి యాదవ్ పార్టీ ముఖ్య నేతల సమక్షంలో ప్రకటన ద్వారా మీడియాకు తెలియజేశారు. అలాగే సంస్థాగతంగా జనసేన పార్టీ బలోపేతం దిశగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా మహిళలు, యువత పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కొత్తగా వచ్చేవారిని ఆహ్వానించి త్వరలో చేరికల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే నర్సంపేటలో జనసేన పార్టీ గెలిపే లక్ష్యం దిశగా త్వరలో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం నర్సంపేటకు వస్తుందన్న నాయకులు, బరిలో నిలిచే ఆశావాహులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ నర్సంపేట పట్టణ ప్రజలందరూ జనసేన పార్టీ తరపున వారు చేసినటువంటి అనేక సామాజిక, ప్రజాసేవ, పోరాట కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని రానున్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా బరిలో నిలుస్తున్న తమ జనసేన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే విధంగా ముఖ్యంగా మహిళలు, యువత పార్టీ సిద్ధాంతాలకు ఆలోచించాయి కొత్త వారికి ఆహ్వానం త్వరలో జనసేన జైనిక కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే నర్సంపేటలో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా త్వరలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా నర్సంపేటకు రాబోతుందని, కావున నాయకులు, జనసైనికులందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూ, అలాగే ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఎందుకంటే గతంలో మీరు ఎన్నో చేసినటువంటి సామాజిక ప్రజాసేవ పోరాట కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మీరందరూ దయచేసి జనసేన పార్టీ కూడా ఆదరించాలని
ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయడానికి భారతదేశంలో సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం రోజు బస్టాండ్ కూడలలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గోడపత్రికను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కూరి రాములు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల కొరకు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందని ఆయన అన్నారు. కార్మిక, విద్యార్థి, యువజన, రైతు, మహిళ తదితర ప్రజా సంఘాలను నిర్మించి భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకిరి విముక్తి కొరకు నిరంకుశ నైజాంను గద్దెదించడానికి జరిగిన మహోత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది పురాణ త్యాగాలతో 3,000 గ్రామాల విముక్తి కొరకు 10 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మర్రి శ్రీనివాస్, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు తండమొండయ్య, నిమ్మల మనోహర్, సూర మొగిలి, అశోక్ రావు, మోహన్ రెడ్డి, ఎంజాల పోషయ్య, ఎం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.